ఇదే వాళ్ళ పవర్ డిబేట్. జత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు మేడా విజయశేఖర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా కిరణ్ రాయల్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా మనతోటి జూమ్కాలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా పసుపులేటి సురేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో జూమ్కాలో జాయిన్ అయ్యారు. కృష్ణాయన్ గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్, వారు కూడా మనతో జూమ్కాలో జాయిన్ అయ్యారు. ఈ అంశం ముందు మనం సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కృష్ణాయన్ గారితో మాట్లాడారు. వారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. కృష్ణాయన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, గుడ్ ఈవినింగ్. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఏం చెప్తారు సార్? జత్వానీ కేసు అంశం ట్విస్టుల మీద ట్విస్టులు. మనం గతంలో ఈ అంశం మీద చర్చించాం. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు వస్తున్నటువంటి రిపోర్ట్లు వేరు. ఎలా చూడాలి సార్ ఈ అంశాలు? ఇప్పుడు ముంబై నటి జత్వానీ కేంద్రంగా మొత్తం 3 కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ 3 కేసుల్లో మొట్టమొదటిదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుక్కల విద్యాసాగర్ని జత్వానీ బెదిరించారు, బ్లాక్మెయిల్ చేశారు, డబ్బులు అతని నుంచి గుంజారు. అదేవిధంగా ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి దాన్ని, ఆ స్థలాన్ని, ఆ పొలాన్ని అమ్మటానికి ప్రయత్నం చేశారు, చీటింగ్ చేశారు. ఇవి ఆవిడ మీద ఉన్నటువంటి ఆరోపణ. ఆ కేసు ఇప్పుడు సిఐడి దర్యాప్తు జరిపింది. దర్యాప్తు జరిపినటువంటి దానికి సంబంధించినటువంటి విషయంలో ఆవిడ కుక్కల విద్యాసాగర్ని బ్లాక్మెయిల్ చేశారు. బ్లాక్మెయిల్ చేసి అతని దగ్గర నుంచి తనకున్నటువంటి పరిచయము, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధము, అంతకుముందు ఉన్నటువంటి ఫోటోలు, ఇవన్నిటిని అడ్డం పెట్టుకొని 1,32,00,000 రూపాయలు ఆవిడ వసూలు చేశారు అనేటువంటిది నేర నిర్ధారణ అయినట్టుగా సిఐడి ఛార్జ్ షీట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఆవిడ మీద ఉన్నటువంటి ఇంకా ఆరోపణలు ఏంటి? ఆవిడ నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారనే ఆరోపణ, వాటిని అమ్మకానికి పెట్టారు అనేటువంటి ఆరోపణ, చీటింగ్ చేశారు అనేటువంటి ఆరోపణ, ఇవి నిర్ధారణ కాలేదు. ఫోర్జరీ డాక్యుమెంట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఇవన్నీ నిర్ధారణ కాలేదు. ఛార్జ్ షీట్ లో వాటికి సంబంధించినటువంటి ఆ నిర్ధారణ ఏమి చేయలేకపోయింది సిఐడి. అదేవిధంగా ఈ ముంబై నటితో పాటుగా ఈ విధమైనటువంటి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన దాంట్లో ముంబై నటి తల్లి, ముంబై నటి తండ్రి, ముంబై నటి సోదరుడు ఉన్నాడు అనేటువంటిది కూడా ఆరోపణ అప్పుడు కేసు నమోదైనప్పుడు. కానీ వాళ్ళ యొక్క పాత్ర ఏమీ లేదు, ఈవిడ ఒక్క పాత్రే ఉంది. ఈవిడదే వాళ్ళ తల్లి, ఈవిడ సంబంధించినటువంటి బ్యాంకు, జాయింట్ బ్యాంక్ అకౌంట్ లో మాత్రమే 1,32,00,000 రూపాయలు పలు సందర్భాల్లో కుక్కల విద్యాసాగర్ నుంచి తీసుకున్నారు అనేటువంటిది ఆరోపణ. అంటే కుటుంబ సభ్యుల పాత్ర కూడా లేదు అని. అంటే ఈవిడ బ్లాక్ మెయిల్ చేశారు, డబ్బులు వసూలు చేశారు, ఇవన్నీ చేశారు అనేటువంటిది నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి అప్పుడు మీరు అనేటువంటి దాని ప్రకారం అందరూ అనుకునేది ఏంటి అని అంటే, మరి ఇప్పుడు ఈవిడ కేసులోనే కదా పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాన్ టాటా, అదేవిధంగా విశాల్ గున్ని, వీళ్ళందరూ సస్పెండ్ అయింది ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం. మరి ఈవిడ బ్లాక్ మెయిల్ చేసింది అని అన్నప్పుడు మరి వాళ్ళు మంచోళ్లే కదా, వాళ్ళ మీద ఆరోపణలు ఎందుకు అనేటువంటి దాని మీద చాలా మందికి అనుమానం వస్తుంది. ఇక్కడే అందుకనే క్లారిఫికేషన్ కావాలి. ఇప్పుడు నేను చెప్పిందంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇప్పుడు ఛార్జ్ షీట్ నమోదు చేసింది కూడా కోర్టులో దానికి సంబంధించినటువంటి ఆ కేసుకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ మాత్రమే. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏదైతే ముంబై నటి కూటమి ప్రభుత్వం దగ్గరకు వచ్చి నన్ను అక్రమంగా నిర్బంధించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో, కుక్కల విద్యాసాగర్ ఎదింపులు గురి చేశాడు, ఆయన చెప్పిన దాని మీద ఈ ఐపీఎస్ ఆఫీసర్లందరూ నన్ను వేధింపులు గురి చేశారు అని ఒక ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ప్రకారంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కేసు నమోదైంది. ఆ కేసు నమోదైన దాంట్లో ప్రాథమికంగా ఉన్నటువంటి దర్యాప్తు ప్రకారంగా తేలినటువంటి అంశం ఏంటి అని అంటే, ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, అప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్ గా ఉన్న కాంతిరాన్ టాటా, అదే విధంగా విశాల్ గున్ని, ఐపీఎస్ ఆఫీసర్లు 3, ఏసీపీ హనుమంతరావు, ఒక సిఐ, వీళ్ళందరూ కూడా ఈవెన్ని అక్రమంగా నిర్బంధించారు కుక్కల విద్యాసాగర్ కేసులో. అంటే ప్రొసీజర్ ల్యాప్సెస్, అంటే చట్ట వ్యతిరేకంగా 1 నెల రోజుల పాటు ఒక ఇబ్రహీంపట్నం దగ్గర
ఏదో అటవీకి సంబంధించినటువంటి ఏదో గెస్ట్ హౌస్ లో ఆవిడ బంధించటము, ఆవిడకి నాప్కిన్స్ కూడా ఇవ్వటము, తీవ్రమైన వేధింపులకు గురి చేయటము, ఆవిడ ల్యాప్టాప్ స్వాధీనం చేసుకోవటం, ఆ ఫోన్లు స్వాధీనం చేసుకోవటం, ఇవన్నీ చేసి చట్ట వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరించారు అనేటువంటిది ఆవిడిచ్చినటువంటి కంప్లైంట్ కు అనుగుణంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక కేసు నమోదైంది. ఆ కేసులో మాత్రమే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని, కాంతిరాన్ టాటాని, అదే విధంగా విశాల్ గున్నీని, ఈ ఏసీపీ హనుమంతరావుని, సిఐని వీళ్ళని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. అందుకని ఆ వేరు, సిఐడి దర్యాప్తు ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసినటువంటి కేసు వేరు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసినటువంటి కేసు, దానికి సంబంధించినటువంటి దర్యాప్తు వేరు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు ఏమైంది అయ్యా అంటే ఆ కేసు దర్యాప్తు జరగటం లేదు. ఎందుకు దర్యాప్తు జరగటం లేదు? కారణం ఏంటి అని అంటే విశాల్ గున్ని, అదే విధంగా కాంతిరాన్ టాటా హైకోర్టుకు వెళ్ళారు. ఇది మా మీద అక్రమంగా ఎవరు కేసు వేశారు, ఈ కేసును ప్యాష్ చేయండి, కేసే రద్దు చేసేయండి, అసలు ఈ కేసు విచారణకు అర్హత లేదు అని వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు విచారణ జరిపే సమయంలో ఏం చెప్పింది అంటే ఈ కేసుని విచారించొద్దు, ఇప్పుడు మేము చెప్పేంత వరకు విచారించొద్దు అని ఆ కేసుని దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశానికి స్టే ఇచ్చింది హైకోర్టు. అందుకని ఆ కేసు విచారణ జరగటం లేదు. ఆ కేసు మరి రేపొద్దున దర్యాప్తులో తెలితే ఈ అసలు ప్రొసీజర్ ల్యాబ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళందరూ కలిసి ఆవిడని అక్రమంగా నిర్బంధించారా లేదనేటువంటిది భవిష్యత్తులో తేలాల్సినటువంటి అంశాలు. ఇవి 2 కేసులు. మరి మూడో కేసు ఏంటి? మూడో కేసు కూడా ఒక కేసు ఉంది. ఆ మూడో కేసు ఏంటి? ఈవిడ ముంబైలో ఒక కేసు పెట్టింది. ఎవరి మీద? సజ్జన్ జిందాల్ మీద ఒక కేసు పెట్టింది. నన్ను లైంగికంగా లైంగికంగా కాదు, నన్ను అసలు రేప్ చేశాడు అని ఆవిడ పోలీసులు కేసు ఇస్తే పోలీసులు కేసు తీసుకోలేదు. ఆవిడ కోర్టుకు వెళ్ళి కోర్టు ఫిర్యాదు ప్రకారంగా ప్రైవేట్ కేసు కంప్లైంట్ అక్కడ పోలీసులు నమోదు చేశారు. అయితే ఆ కేసులో విచారణ సందర్భంగా ఈ విధమైనటువంటి ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ అని ఎవరికున్న ఫోటోలు, వీడియోలు, వీటికి సంబంధించిన అతనితో ఉన్న సంబంధాలు, వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అక్కడ పోలీసులకు విచారణ సమయంలో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కుక్కల విద్యాసాగర్ కేసులో ఆవిడని తీసుకొచ్చారు అనేటువంటిది ఆవిడ ఆరోపణ. అంటే సజ్జన్ జిందాల్ని కాపాడటం కోసం అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈవిడ్ని అక్రమంగా తీసుకొచ్చింది అనేటువంటిది ఆవిడ ఆరోపణ. అందుకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముంబైకి సంబంధించినటువంటి కేసుతో మనకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఇక్కడ 2 పాయింట్స్ నేను చెప్తాను. 2 పాయింట్స్ ఏంటి అని అంటే, ఒకటి ఈవెన్ అక్రమంగా నిర్బంధించారు, ఎట్లా చేశారు పోలీసులు అనేటువంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు ఇప్పుడు దర్యాప్తు జరగటం లేదు కాబట్టి అది నిజ నిర్ధారణ కావాలంటే దర్యాప్తులో తేలాల్సినటువంటి అంశం. కాబట్టి ఇమ్మీడియట్ గా ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే, ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్ల మీద సస్పెండ్ చేశారో వాళ్ళని ఇమ్మీడియట్ గా ఆ సస్పెన్షన్ ఎత్తివేయటం అనేటువంటిది ఈ ప్రభుత్వం చేయాలి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేయలేదని కాదు, ఎత్తివేయాల్సింది తప్పు చేయలేదని కాదు, ఆ దర్యాప్తే జరగనప్పుడు 2 ఏళ్ళు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ కేసు ఎప్పుడు తేలినప్పుడు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ఉంటే చేసుకోవచ్చు. అంతే తప్ప సంవత్సరాల తర్వాత ఆ ఒక్క కేసు మీద ఆధారపడి సస్పెన్షన్ ఉంచడం అనేది కరెక్ట్ కాదు. అన్యాయంగా వాళ్ళ జీవితాలని, వాళ్ళ పోలీసు ఉద్యోగాన్ని బలి చేసినట్టే కదా సార్? అన్యాయం లేదండి ఇక్కడ. ఎందుకంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాథమిక విచారణలో ఈవెంట్ని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించారు, వేధింపులకు గురి చేశారు, ఇది చట్ట వ్యతిరేకమైంది అనేటువంటిది ప్రాథమికంగా దర్యాప్తులో తేలినటువంటి అంశం. అందుకనే సస్పెండ్ చేశారు. అయితే ఆ దర్యాప్తు కొనసాగటం లేదు కాబట్టి సస్పెన్షన్ ఎత్తివేయమంటున్నా. సస్పెన్షన్ రాంగ్ అని నేను చెప్పటం లేదు. మాట చెప్తాండి, ప్రజల కోణంలో ఇక్కడ ఒక ఆలోచించాల్సినటువంటి అంశాలు 2 ఉన్నాయండి. ఒకటి ఏంటి అంటే, ఈ విధంగా రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత తమకి ఇష్టం లేనటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్ వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. ఇది కేవలం కొన్ని కేసులు సాకులు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావు మీద ఏ విధంగా వేధింపులు గురి చేశారు ఏంటి అనేది మనం చూసాం. అప్పుడు వాళ్ళు మేము కరెక్టే చేసామని చెప్తారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐపీఎస్ ఆఫీసర్ల మీద చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అనేటువంటి నా పాయింట్. రెండో అంశం ఏంటి అంటే, ప్రజల కోణంలో ఆలోచించాల్సినటువంటి అంశం, సజ్జన్ జిందాల్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయనకి మేలు చేయడం కోసం అప్పుడు